పరంపర నుండి బయటికి రావడానికి అవకాశమును పొందగలిగినటువంటి శరీరం మనుష్య శరీరం. ఆ ఒక్క శరీరంతో తప్ప ఇక జనన మరణ తాపమును పోగొట్టుకునే అవకాశం ఏ శరీరమునకు ఉండదు, ఒక్క మనుష్య శరీరానికి. అది ఆ శరీరానికి ఉన్నటువంటి గొప్పతనం. దానితో కర్మానుష్ఠానం చెయ్యగలడు. కర్మానుష్ఠానము చేయుట అనేటటువంటిది ఏ ఇతర ప్రాణికి లభించదు. ఒక్క మనుష్య ప్రాణి మాత్రమే కర్మానుష్ఠానం చేస్తాడు. ఏదో సాయంకాలం అయింది ప్రవచనం చేస్తాను అంటే భగవత్ సంబంధమైనటువంటి విషయాన్ని స్ఫురణయందు ఉంచుకుని మాట్లాడగలిగినటువంటి శక్తి ఒక్క మనుష్య ప్రాణికి. ఇదే నా జీవుడు ఓ కుక్కలోనో పిల్లిలోనో పందిలోనో ఉంటే ప్రవచనం చెయ్యడం అనేటటువంటిది సాధ్యం కాదు. మీరైనా అంతే, మనుష్య శరీరంలో ఉన్నారు కాబట్టి వినగలుగుతున్నారు. ఇది ఇంకొక శరీరంలో ఉంటే వినడం సాధ్యం కాదు. తెలుసుకున్న దాన్ని అనుష్ఠించడం అసలు సాధ్యం కాదు. నేను ఇవాళ మనుష్య జన్మ యొక్క వైశిష్ట్యం చెప్పి కురు పుణ్యమహోరాత్రం అన్నాను అనుకోండి, అహోరాత్రములు మంచి కర్మలు చెయ్యండి అన్నాను అనుకోండి, మంచి కర్మలు చెయ్యడానికి మనుష్య శరీరం అయితే కదా చేయడం. మనుష్య శరీరం కానిది కేవలం నమస్కారం కూడా చేయలేదు.